రాజసబ్ టీజర్ చూసి మీడియా ముందే సింహాన్ని ఆపండ్రా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన విజయశాంతి గారు ఇలాంటి కీలకమైన వ్యాఖ్యలు చేయడంతో ఈ వ్యాఖ్యలు విన్నటువంటి ప్రభాస్ అభిమానులు మాత్రం ఎంతగానో ఆనందాలు వ్యక్తపరుస్తున్నట్లుగా తెలుస్తోంది. విజయశాంతి గారు ఈ లేడీ సూపర్ స్టార్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. ఈమె మాత్రం సినిమా రంగంలో ఎంతో మంచి పేరు ప్రాఖ్యాతలు సంపాదించుకోవడం మాత్రమే కాకుండా స్టార్ హీరోలతో సైతం రెమ్యునరేషన్ తీసుకున్నారంటే ఈమె యొక్క నటన, ఈమె యొక్క అద్భుతమైన వ్యక్తిత్వం ఎలాంటిదో మనందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా చెప్పాలంటే విజయశాంతి గారు నటిస్తున్నారు అంటే ఆ మూవీకి ఎక్కువగా యాక్షన్ సన్నివేశాలని చిత్రీకరించేవారంటే ఆమె యొక్క గట్స్ ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. అయితే మరి అలాంటి విజయశాంతి గారు కొన్ని అనివార్య కారణాల వల్ల రాజకీయ రంగంలోకి రావడం మాత్రమే కాకుండా రాజకీయ రంగంలోనే ఎంతో అద్భుతంగా కొనసాగుతూ ముందుకు వస్తుంది. ఇక రీసెంట్గా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీలో తల్లి పాత్ర పోషించి అదర కొట్టేసింది. అందులోనూ ఎంతో అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ చేసి ఇది కదా విజయశాంతి గారి సత్తా అంటూ చాటుకుంది. అయితే మరి అలాంటి విజయశాంతి గారికి ప్రభాస్ అంటే చాలా చాలా ఇష్టం. అందుకోసమని ప్రభాస్ నుంచి వచ్చినటువంటి ఏ అప్డేట్స్ అయినా సరే తెలుసుకుంటూ ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతుంది విజయశాంతి గారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ యొక్క మారుతి దర్శకత్వంలో తెరకెక్కినటువంటి రాజసబ్ టీజర్ రిలీజ్ అయిందని తెలుసుకొని ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిందట. వెంటనే ఈ టీజర్ని వీక్షించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసిందట విజయశాంతి గారు. ఇక ఆమె మాట్లాడుతూ, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ని చూస్తుంటే చాలా కొత్తగా అనిపిస్తూ ఉన్నాడు. ఎప్పుడు చాలా డార్లింగ్ లుక్లో లేదంటే రాక్షసుడిలాగా మాస్ ఎలివేషన్స్తో కనిపించేటువంటి డార్లింగ్ ఇప్పుడు హర్రర్ కామెడీ జోన్లో రావడం అనేది చాలా విచిత్రంగా అనిపిస్తోంది. ఇక ఈ టీజర్ విషయానికి వస్తే మాత్రం చాలా హైప్లో ఉంది. టీజర్ చూస్తుంటేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఇక ఈ సినిమా ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రభాస్ యొక్క స్క్రీన్ ప్రెజెన్స్ కానీ తన యొక్క యాక్టింగ్ స్కిల్స్ కానీ చాలా నన్ను ఆకట్టుకున్నాయంటూ కీలకమైన వ్యాఖ్యలు చేసిందట విజయశాంతి గారు. విజయశాంతి గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి నెట్టింట.